ఇక ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు మరింత బాధ్యతను పెంచిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నెల 17న కేబినెట్ మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కేబినెట్ లో చర్చ జరగబోతుంది. ఎలా ముందుకు వెళ్లాలో అంటూ కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి అందిస్తారు. స్వామి. హిమబిందు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆయన కార్యాలయంలో ఈ రోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం పైన స్పందించి మాట్లాడారు. రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు ఈ నెల 17వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో వచ్చే లోకల్ బాడీ సమావేశాల్లో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఒకవైపు రాష్ట్ర హైకోర్టులో దీని మీద ఒక కేసు జరుగుతుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి విధానంతో ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంతో పాటుగానే ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి కూడా అంతా అనుకుంటున్నారు. దీనికోసమే ఒకవైపు పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఎదురు చూస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు పార్టీ నేతలంతా కూడా ఇలాంటి ఎదురు చూస్తున్న తరుణంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ లో గెలిచినటువంటి ఉత్సాహంతో నేతలంతా కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ నెల 17వ తేదీన జరిగేటువంటి కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. బిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి.